సంగారెడ్డిలో జెండా పండుగను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ నాయకుల పిలుపు. జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేయనున్న కల్వకుంట్ల కవిత 7వ తేదీ ఉదయం 11 గంటలకు పీఎస్ఆర్ గార్డెన్ నుండి భారీ ర్యాలీ తీయడం జరుగుతుంది. జెండా పండుగ ఇన్ఛార్జ్ కులాబ్ గుర్ దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే జెండా పండుగను ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన నాయకులు పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలలో భాగంగా పార్టీ సిద్ధాంతాలు ఆశయాలకు ఆకర్షితులైన యువత పెద్ద ఎత్తున తరలివస్తున్నట్లుగా వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, పాంచజన్యం సిద్ధాంతంతో పార్టీ ప్రజల్లోకి తీసుకుపోతుందని నాయకులు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లాలో యువత భాగస్వామ్యంతో పార్టీ మరింత పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. జెండా పండుగ ఉత్సవాలలో భాగంగా టీఆర్ఎస్ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత జిల్లా కేంద్రానికి విచ్చేసి అక్కడున్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించనున్నారు. సమావేశంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరుణాకర్, పార్టీ ప్రముఖులు కృష్ణమోహన్, నవీన్, కృష్ణారెడ్డి, సుధాకర్, నితిన్ కుమార్, సాయికాంతులతో పాటు కేడీఆర్, యువసేన అధ్యక్షులు గోపాల్ రెడ్డి, మనోజ్ రెడ్డి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సంగారెడ్డిలో కల్వకుంట్ల కవిత గారు ఆదివారం రోజు 7/6/26 నాడు ఉదయం 11 నుంచి 12 గంటల లోపల న్యూ కలెక్టరేట్ ఆపోజిట్లో జెండా పండుగ ఎగరేయడానికి వస్తున్నారు. కావున యూత్ కానీ పెద్దలు గవర్నమెంట్ ఇక్కడ మన జిల్లా అధ్యక్షుడు గారు ఉన్నారు, మన అదేవిధంగా దయాకర్ రెడ్డి గారు ఉన్నారు, కరుణాకర్ గారు ఉన్నారు, కృష్ణ గారు ఉన్నారు, రెడ్డి గారు ఉన్నారు, సుధాకర్ గారు ఉన్నారు, కృష్ణారెడ్డి, నవీన్, సాయి గారు, ప్రతి ఒక్కరు ఈరోజు మేము అక్క గురించి చౌరస్తా నుంచి బైక్ ర్యాలీ ముందుగా తీస్తాము. అక్కడికి వెళ్ళి ర్యాలీతోని కలెక్టరేట్ వద్దకు పెద్ద ఎత్తైన ర్యాలీతోని తల్లి తెలంగాణ విగ్రహం వద్దకు వచ్చి తల్లి తెలంగాణ విగ్రహంకు పూలమాల వేసి, అదేవిధంగా కొంతమంది చేరికలు ఉన్నాయి. ఆ చేరికలు అందరూ పాల్గొని అందరూ గడవలు కప్పుకునేటోళ్ళు అందరూ కూడా వస్తున్నారు ఆ రోజు. అదేవిధంగా ఇక్కడికి వెళ్ళి అక్క జెండా ఎగరేసి గడవలు కప్పినాక ఇక్కడికి వెళ్ళి జీరాబాద్కి వెళ్తారు. జెండా పండుగ విజయవంతం చేయగలరని మనవి చేస్తారు. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు టీఆర్ఎస్ అధినేత్రి మన సంగారెడ్డికి ఆదివారం 7వ తారీఖు రోజు పొద్దున 11 గంటలకు విచ్చేస్తున్నారు. ఆమె స్వస్థలాలతో జెండా పండుగ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. అట్లానే భారీ ఎత్తున మన ప్రజలు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు, కవితక్క అభిమానులు మరియు సంగారెడ్డి నియోజక ప్రజలు అందరూ కలిసి రావాల్సిందిగా కోరుకుంటూ, తర్వాత ఆ ప్రోగ్రాంని అత్యధికంగా మన జిల్లాలో మొట్టమొదటిసారి అడుగు పెడుతున్నందుకు భారీ ఎత్తున మనం జన సమీకరణతో ఆమెకు ఆహ్వానం పలకాలని కోరుకుంటూ ధన్యవాదాలు. దయాకర్ రెడ్డి, జెండా పండుగ సంగారెడ్డి ఇన్ఛార్జ్. మనకు ర్యాలీ, బైక్ ర్యాలీ తర్వాత ఊరేగింపు ఉంటుంది. అది మనకు సంగారెడ్డి చౌరస్తా పిఎస్ఆర్ గార్డెన్ ఎన్టీఆర్ విగ్రహం నుండి మొదలుకొని తెలంగాణ తల్లి విగ్రహము కలెక్టరేట్ ఆపోజిట్ అక్కడి వరకు మనకు ర్యాలీ ఉంటుంది సంగారెడ్డి నియోజకవర్గంలో. కాబట్టి అభిమానులందరూ ఆ భారీ ఊరేగింపులో పాల్గొనవలసిందిగా, కవితక్కను మనం ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు.